ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు ఈ ఉదయకాల ధ్యానముగా మనము చదువుకున్నాం. ఈ ఉదయకాలం మీ అందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలనుకుంటున్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు రాత్రి 3 గంటల ప్రాంతము నుండి దేవుని వాక్యము ధ్యానిస్తూ ఇలా తన మందిరములో కూర్చొని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి మాటల్ని మీ హృదయంలో పెట్టాలని ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల ధ్యానముగా ఏర్పరచబడిన లేఖనం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, నీ సమస్యలను చూచి కృంగిపోక ఆ సమస్యల వెనుకున్న బలిష్టమైన దేవుని హస్తాన్ని మనం చూడాలి అనేది దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. గమనించండి ప్రియులారా, సమస్యలు ప్రతి ఒక్కరికి వచ్చేవే. రాజైనా, పేదవాడైనా, యవ్వనుడైనా, వృద్ధుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా సమస్యలు ప్రతి ఒక్కరూ ఎదుర్కోవలసిందే. నీ సమస్యలు నువ్వు ఎదుర్కోవాలంటున్నదే మన ప్రాముఖ్యమైన ఆలోచన. సమస్యలను నీవు ఎలా ఎదుర్కొంటున్నావు అన్నదే ప్రాముఖ్యమైనదని మనం గ్రహించాలి. అనేకసార్లు సమస్యలు కలిగినప్పుడు నీవు మాత్రమే అటువంటి సమస్యల్లో ఉన్నావని, లేకపోతే మరెవ్వరికి అటువంటి సమస్యలు లేవని కొన్నిసార్లు మనం అనుకుంటాము. అలా అనుకోవడం కూడా ఒక అజ్ఞానం అని ఈ ఉదయకాలం మీ అందరితో తెలియపరుస్తూ ఉన్నా. ఎందుకు అంటే, నీ ఎదురుగా ఉన్న సమస్యను చూసి కృంగిపోవటం ఒక అవివేకమైతే, సమస్య నుండి పారిపోవాలనుకోవడం కూడా ఒక అవిశ్వాసం. సమస్యలో మరణించాలనుకోవడం కూడా అతి ఘోరము అని ఈ ఉదయకాలం మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకు అంటే, ఆకాశము నుండి అగ్నిని దింపి బలిపీఠం మీద పశువును దహించినట్లుగా గొప్ప అద్భుతం చేసిన ఏలియా యెహోవాయే దేవుడని ప్రజల ఎదుట నిరూపించినటువంటి ఏలియానే. మీరు ఆ లేఖనం భాగం కావాలనుకుంటే ఒకసారి 1 రాజులు 18, 38, 39 వచనంలో మనం చూస్తాం. అటువంటి ఏలియానే. అయితే రేపు ఈ పాటికి నీ ప్రాణము తీసేదనన్న యెజెబెలు బెదిరింపులకు కృంగిపోయి ఏలియా బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై ఏ విధంగా తను అంటున్నాడో తెలుసా? ప్రియమైన వారలారా, మనం చదువుతున్నాం. నేను ఇక నాకు బ్రతకడం ఇష్టం లేదు, నా ప్రాణం తీసుకో, నా పితరుల వంటి ప్రాణము, నా ప్రాణం నన్ను తీసుకో అని చెప్పి ఎంత విచారంగా కృంగిపోయిన పరిస్థితిలో ఏలియా ఉంటున్నాడు. ప్రియమైన వారలారా, మన జీవితాల్లో అనేకమైన అద్భుతాలు చూస్తాం. అనేకమైనటువంటి అద్భుతాలు మన ద్వారా కూడా దేవుడు జరిగిస్తూ ఉంటాడు. కానీ ఒక సమస్య వచ్చినప్పుడు మనమే కృంగిపోయినటువంటి స్థితిలో ఉంటాం. అలాంటి సమస్యల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు మనకు జయమిచ్చును అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే సాతాను మనల్ని సమస్యల్లో పెట్టుటకు ప్రయత్నిస్తాడు, కానీ దేవుని అనుమతి లేకుండా సాతాను మనల్ని ముట్టుకోడు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుని అనుమతి లేకుండా ఏ సంఘ కాపరిని కానీ, ఏ సంఘ విశ్వాసిని కానీ అపవాది ముట్టలేడు. ఎందుకంటే ఆ సమస్యల్లో ప్రభు మనతో ఉంటాడని ఎరికే. మనం ఏం చేయాలి తెలుసా? సమస్యల్లో మనం నిలబడి బలపడి ప్రభువును మహిమపరుస్తామని నిరూపించుటకే దేవుడు శ్రమలను అనుమతిస్తాడు తప్ప, శ్రమల్లో మనకు కీడు జరగాలని దేవుడు కోరుకోడు. మనం శ్రమ పొందుట చేత దేవుడు ఆ శ్రమల్ని మనకు అనుమతించుట చేత ఆ శ్రమలలో దేవుని ఉద్దేశము ఏంటో మనకు బయలుపరచబడుతుంది.
చూడండి ప్రియులారా, ఏలియా అంతగా నిరుత్సాహపడిపోవటం కారణం, యెహోవా కొరకు మహారోషం గలవాడనైనా నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉన్నాను అంటాడు. అందుకే యెజెబెలు రాణి నా ప్రాణం తీయటకు చూస్తున్నదని అతడు అనుకుంటూ ఉన్నాడు. చూడండి, మొదటి రాజులు 19:10 ఈ మాటలు చూస్తాం. ఈనాడు అనేక మంది క్రైస్తవులు కూడా నేను ఒక్కడనే క్రీస్తు కొరకు ఈ శ్రమలు అనుభవిస్తున్నాను, నేను ఒక్కడనే ఇన్ని శోధనలు సమస్యలు ఎదుర్కొంటున్నానని అనుకొనుచున్నారు. అందువల్ల ప్రియులారా, మనం ఏ విధంగానైతే శోధన జయించాలనేది దేవుడు మన ఎదుట ఉంచినటువంటి సవాలు. అయితే నీ శోధన సమయాల్లో ప్రభువు నీతో ఉండి నిన్ను బలపరచునని, నీ శోధనలో ఆయన నీతో మాట్లాడి నిన్ను ఆదరించునని మనం గుర్తుంచుకోవాలి. ఏలియాతో దేవుడు మాట్లాడి, ఏలియా నీవు నా కొరకు ఇంకను చేయవలసిన పనులున్నవి, అంతేగాక ఇశ్రాయేలు వారిలో బయలుకు మోకాళ్ళునక ముద్దు పెట్టుకొనక మిగిలిన వారు ఇంకను 7,000 మంది ఉన్నారు, నాకున్నారని అతనితో చెప్పినట్లుగా మొదటి రాజులు 19:18 మనం చూస్తాం. ఇదిగో ఏలియా యెజెబెలు సృష్టించిన సమస్యకు భయపడి బదరీ వృక్షం కింద దిక్కుమాలిన చావు ఎందుకు కోరుకుంటున్నావు? దిక్కుమాలిన చావును కోరుకుంటున్నావా సమస్యను చూసి? నిన్నటి దినమున నేను వార్తలు వింటున్నప్పుడు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయని 6 నెలల బాబుకు విషమిచ్చి భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారట. నేను అందుకని అంటున్నాను ప్రియులారా, సమస్యలు అనేటివి రాజుకైనా, ఆ దరిద్రుడికైనా, పేదవాడికైనా, యవ్వనుడికైనా, వృద్ధుడికైనా, స్త్రీకైనా, పురుషుడికైనా సమస్యలు ప్రతి ఒక్కరు ఎదుర్కోవాల్సిందే ఈ భూమి మీద. మహా అద్భుతాలు చేసిన ఏలియా ఎందుకు కృంగిపోతున్నావు? యెజెబెలు సృష్టించిన సమస్యకి ఎందుకు భయపడుతున్నావు? ప్రభువు నీకు జయమిచ్చును. సాతాను మన సమస్యలు పెట్టాలని ప్రయత్నిస్తున్నది, దేవుని అనుమతి లేకుండా అది నిన్ను ముట్టుకోదని నీకు తెలియదా? ఏలియా లేచి నీ ఎదుట నీ కొరకు ఉంచబడిన ఇంకానూ 7,000 మంది ఇదిగో బయలునకు మోకాళ్ళునక దేవుని కొరకు రోషం కలిగిన వారు ఉన్నారు. లేచి భోజనం చెయ్యి అని చెప్పి దేవుడు ఏలియాతో మరల ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలము నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్వరం వింటున్న నా సహోదరులారా, నీ ఎదుట ఎవరు సమస్యను సృష్టించారో, ఎవరు నేను కృంగదీయాలని ఆలోచన చేస్తున్నారో ఆ సమస్యను చూసి భయపడకు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏలియాను మరణించాలని ఆశపడిన ఏలియాను మరణమును చూడకుండానే పరలోకము నుండి అగ్ని రథమును ఆయన కొరకు పంపి మరణము చూడక ఈ ఆకాశమునకు ఆరోహణమగు వరకు మరణమును మార్గము సిద్ధపరిచాడు. ఏలియా మరణము చూడకుండానే, రుచి చూడకుండానే భూమి నుండి ఎత్తబడిన ఒక గొప్ప వక్తగా మన ఎదుట ఉంటున్నాడు. ఈ వర్తమానం వింటున్న నా ప్రియమైన చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, నా తోటి జత పని వారులారా, నాతో పాటు పరిచర్యలో ఉంటున్నటువంటి సహకారులారా, నీ సమస్యలను చూసి కృంగిపోకు. ఆ సమస్యల వెనుక బలిష్టమైన దేవుని హస్తం ఉందని నువ్వు చూడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడి మాటలు తన వెనుకల్లో దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. ఇటు మాటల్ని ఉద్దేశించి పౌలయ్య ప్రార్థనలో నడిపిస్తాడు. మనం ముందుకు సాగి వెళ్దాం. దేవుడి మాట తన వెనుకల్లో దీవించును గాక.